ప్రముఖ నటి రోజా రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె జగన్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అయినా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇది ఇలా ఉంటే రోజా బాటలోనే ఆమె కూతురు అంశు మాలిక కూడా పయనిస్తున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తన అందంతో ఇప్పటికే మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. త్వరలోనే సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓ ప్రముఖ బ్యానర్ తో అంశు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుందని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే అంశు మాలిక సినీ రంగ ప్రవేశం ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయం పక్కన పెడితే సినిమాలోకి రాకుండానే అవార్డుల మీద అవార్డులు గెలుచుకుంటుంది అంశు. వెబ్ డెవలప్మెంట్ గా, కంటెంట్ క్రియేటర్ గా మంచి పేరు సంపాదిస్తుంది రోజా కూతురు. అంతేకాదు రైటర్ గా కూడా సత్తా చాటుకుంటుంది. తన మల్టీ టాలెంట్ తో ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకుంటుంది. అలా తాజాగా అంశు ఓ అరుదైన అవార్డు ని సొంతం చేసుకుంది. నైజీరియాలోని లోగస్ లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్ లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు అందుకుంది అంశు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె షేర్ చేసింది. అవార్డుతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను అందులో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన వారందరూ వావ్ అంటున్నారు. రోజా కూతురిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా అంశు గతంలో ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అనే నవల కూడా రాసింది. దీనికి గాను బెస్ట్ ఆథర్ ఇన్ సౌత్ ఇండియన్ అవార్డుని కూడా అందుకుంది ఈ స్టార్ కిడ్. ప్రముఖ నటి రోజా రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె జగన్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అయినా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇది ఇలా ఉంటే రోజా బాటలోనే ఆమె కూతురు అంశు మాలిక కూడా పయనిస్తున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తన అందంతో ఇప్పటికే మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. త్వరలోనే సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓ ప్రముఖ బ్యానర్ తో అంశు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుందని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే అంశు మాలిక సినీ రంగ ప్రవేశం ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయం పక్కన పెడితే సినిమాలోకి రాకుండానే అవార్డుల మీద అవార్డులు గెలుచుకుంటుంది అంశు. వెబ్ డెవలప్మెంట్ గా, కంటెంట్ క్రియేటర్ గా మంచి పేరు సంపాదిస్తుంది రోజా కూతురు. అంతేకాదు రైటర్ గా కూడా సత్తా చాటుకుంటుంది. తన మల్టీ టాలెంట్ తో ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకుంటుంది. అలా తాజాగా అంశు ఓ అరుదైన అవార్డు ని సొంతం చేసుకుంది. నైజీరియాలోని లోగస్ లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్ లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు అందుకుంది అంశు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె షేర్ చేసింది. అవార్డుతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను అందులో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన వారందరూ వావ్ అంటున్నారు. రోజా కూతురిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా అంశు గతంలో ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అనే నవల కూడా రాసింది. దీనికి గాను బెస్ట్ ఆథర్ ఇన్ సౌత్ ఇండియన్ అవార్డుని కూడా అందుకుంది ఈ స్టార్ కిడ్. ప్రముఖ నటి రోజా రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె జగన్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అయినా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇది ఇలా ఉంటే రోజా బాటలోనే ఆమె కూతురు అంశు మాలిక కూడా పయనిస్తున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తన అందంతో ఇప్పటికే మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. త్వరలోనే సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓ ప్రముఖ బ్యానర్ తో అంశు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుందని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే అంశు మాలిక సినీ రంగ ప్రవేశం ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయం పక్కన పెడితే సినిమాలోకి రాకుండానే అవార్డుల మీద అవార్డులు గెలుచుకుంటుంది అంశు. వెబ్ డెవలప్మెంట్ గా, కంటెంట్ క్రియేటర్ గా మంచి పేరు సంపాదిస్తుంది రోజా
కూతురు. అంతేకాదు రైటర్ గా కూడా సత్తా చాటుకుంటుంది. తన మల్టీ టాలెంట్ తో ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకుంటుంది. అలా తాజాగా అంచు ఓ అరుదైన అవార్డు ని సొంతం చేసుకుంది. నైజీరియాలోని లోగస్ లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్ లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు అందుకుంది అంచు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె షేర్ చేసింది. అవార్డుతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను అందులో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన వారందరూ వావ్ అంటున్నారు. రోజా కూతురిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా అంచు గతంలో ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అనే నవల కూడా రాసింది. దీనికి గాను బెస్ట్ ఆథర్ ఇన్ సౌత్ ఇండియన్ అవార్డుని కూడా అందుకుంది ఈ స్టార్ కిడ్. ప్రముఖ నటి రోజా రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె జగన్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అయినా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇది ఇలా ఉంటే రోజా బాటలోనే ఆమె కూతురు అంచు మాలిక కూడా పయనిస్తున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తన అందంతో ఇప్పటికే మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. త్వరలోనే సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓ ప్రముఖ బ్యానర్ తో అంచు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుందని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే అంచు మాలిక సినీ రంగ ప్రవేశం ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయం పక్కన పెడితే సినిమాలోకి రాకుండానే అవార్డుల మీద అవార్డులు గెలుచుకుంటుంది అంచు. వెబ్ డెవలప్మెంట్ గా, కంటెంట్ క్రియేటర్ గా మంచి పేరు సంపాదిస్తుంది రోజా కూతురు. అంతేకాదు రైటర్ గా కూడా సత్తా చాటుకుంటుంది. తన మల్టీ టాలెంట్ తో ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకుంటుంది. అలా తాజాగా అంచు ఓ అరుదైన అవార్డు ని సొంతం చేసుకుంది. నైజీరియాలోని లోగస్ లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్ లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు అందుకుంది అంచు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె షేర్ చేసింది. అవార్డుతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను అందులో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన వారందరూ వావ్ అంటున్నారు. రోజా కూతురిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా అంచు గతంలో ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అనే నవల కూడా రాసింది. దీనికి గాను బెస్ట్ ఆథర్ ఇన్ సౌత్ ఇండియన్ అవార్డుని కూడా అందుకుంది ఈ స్టార్ కిడ్. ప్రముఖ నటి రోజా రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె జగన్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అయినా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇది ఇలా ఉంటే రోజా బాటలోనే ఆమె కూతురు అంచు మాలిక కూడా పయనిస్తున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తన అందంతో ఇప్పటికే మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. త్వరలోనే సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓ ప్రముఖ బ్యానర్ తో అంచు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుందని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే అంచు మాలిక సినీ రంగ ప్రవేశం ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయం పక్కన పెడితే సినిమాలోకి రాకుండానే అవార్డుల మీద అవార్డులు గెలుచుకుంటుంది అంచు. వెబ్ డెవలప్మెంట్ గా, కంటెంట్ క్రియేటర్ గా మంచి పేరు సంపాదిస్తుంది రోజా కూతురు. అంతేకాదు రైటర్ గా కూడా సత్తా చాటుకుంటుంది. తన మల్టీ టాలెంట్ తో ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకుంటుంది. అలా తాజాగా అంచు ఓ అరుదైన అవార్డు ని సొంతం చేసుకుంది. నైజీరియాలోని లోగస్ లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్ లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు అందుకుంది అంచు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె షేర్ చేసింది. అవార్డుతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను అందులో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన వారందరూ వావ్ అంటున్నారు. రోజా కూతురిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా అంచు గతంలో ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అనే నవల కూడా రాసింది. దీనికి గాను బెస్ట్ ఆథర్ ఇన్ సౌత్ ఇండియన్ అవార్డుని కూడా అందుకుంది ఈ స్టార్ కిడ్. ప్రముఖ నటి రోజా రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె జగన్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అయినా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇది ఇలా ఉంటే రోజా బాటలోనే ఆమె కూతురు అంచు మాలిక కూడా పయనిస్తున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తన
అందంతో ఇప్పటికే మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓ ప్రముఖ బ్యానర్ తో అంశు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుందని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే అంశు మాలిక సినీ రంగ ప్రవేశం ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయం పక్కన పెడితే సినిమాలోకి రాకుండానే అవార్డుల మీద అవార్డులు గెలుచుకుంటుంది అంశు. వెబ్ డెవలప్మెంట్ గా, కంటెంట్ క్రియేటర్ గా మంచి పేరు సంపాదిస్తుంది రోజా కూతురు. అంతేకాదు రైటర్ గా కూడా సత్తా చాటుకుంటుంది. తన మల్టీ టాలెంట్ తో ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకుంటుంది. అలా తాజాగా అంశు ఓ అరుదైన అవార్డు ని సొంతం చేసుకుంది. నైజీరియాలోని లోగస్ లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్ లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు అందుకుంది అంశు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె షేర్ చేసింది. అవార్డుతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను అందులో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన వారందరూ వావ్ అంటున్నారు. రోజా కూతురిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా అంశు గతంలో ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అనే నవల కూడా రాసింది. దీనికి గాను బెస్ట్ ఆథర్ ఇన్ సౌత్ ఇండియన్ అవార్డుని కూడా అందుకుంది ఈ స్టార్ హిట్. ప్రముఖ నటి రోజా రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె జగన్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అయినా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇది ఇలా ఉంటే రోజా బాటలోనే ఆమె కూతురు అంశు మాలిక కూడా పయనిస్తున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తన అందంతో ఇప్పటికే మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓ ప్రముఖ బ్యానర్ తో అంశు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుందని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే అంశు మాలిక సినీ రంగ ప్రవేశం ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయం పక్కన పెడితే సినిమాలోకి రాకుండానే అవార్డుల మీద అవార్డులు